ఆధ్యాత్మికంలో ఈ విషయం చాలా సూక్ష్మం. ఇది ఆత్మతత్వం, ఆత్మవిచారం అనేది చాలా సూక్ష్మం. కంటికి కనిపించేది కాదు, కానీ దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, భగవంతుడి దర్శనం చేస్తున్నావు, రాయే నీకు అక్కడ కనిపిస్తుంది, కానీ రాయిలో ఉండే భగవత్ చైతన్యాన్ని దర్శనం చేసుకోవాలి. అది సూక్ష్మం కదా. అదే భక్తి. ఆ భక్తి అక్కడ పనికి వస్తుంది నీకు. ఆ భక్తి లేకపోతే భగవంతుడు కనిపించడు నీకు. ఏం కనిపిస్తుంది? అక్కడ శిలే కనిపిస్తుంది, రాయే కనిపిస్తుంది కదా. ఆ భక్తితో నువ్వు ఎట్లాగైతే అందులో భగవత్ చైతన్యాన్ని సూక్ష్మంగా దర్శనం చేశావో, అట్లా వీళ్ళు జ్ఞానంతో ఆ సూక్ష్మాన్ని చమత్కారంగా భేదించారు. అంటే చూశారు, దాన్ని దర్శించారు. అందుకనే ఇత్యలక్ష్య చమత్కారా, అలక్ష్యాన్ని కూడా చాలా కష్టంగా చేరేటువంటి ఆ లక్ష్యాన్ని కూడా చేరుకునే చమత్కారం వాళ్ళలో ఉంది. అది సూక్ష్మ బుద్ధి కావాలి. మనిషి సాధన చేసే కొద్దీ సూక్ష్మ బుద్ధి అవుతాడు. తెల్లవారుజామున నువ్వు సాధన మొదలు పెడితే నీ బుద్ధి సూక్ష్మం అవుతుంది. అందులో ఉండే చమత్కారం అటువంటిది. వక్రంగా ఆలోచించద్దు, వక్రంగా మాట్లాడద్దు, వక్రంగా నడుచుకోవద్దు. అంతా రుజు మార్గం, స్ట్రైట్. ముక్కుసూటి అంటారే, ఆ ముక్కుసూటిగా మంచిదే, కానీ నెప్పించకూడదు ఎవరిని. ముక్కుసూటిగా మాట్లాడతామని ఎవరిని నెప్పించకూడదు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రియంగా మాట్లాడాలి. ఉన్నదే చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. దాన్ని కోపంగా చెప్పకూడదు, బాధ పెట్టేలాగా చెప్పకూడదు, ఉద్వేగం కలిగేలాగా చెప్పకూడదు. అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు. రుజు మార్గంలో ఉండేవాళ్ళు, వక్రబుద్ధి లేకుండా ఉండేవాళ్ళు, వినయ విధేయతలు కలిగిన వాళ్ళు. మేము ఇంత జ్ఞానులం అని చెప్పేసి అహంకారంగా ఉండేవాళ్ళు కాదు. చదువు రాగానే అహంకారం వచ్చిందనుకోండి, చాలా ప్రమాదం అది. విద్యా దదాతి వినయం. విద్య అనేది వినయాన్ని ఇవ్వాలి. వినయాన్ని ఇవ్వని విద్య అదేం విద్య అది? అందుకని పిల్లల్ని గమనించుకోవాలి. చదువు వస్తోంది బాగా, కానీ వినయం రాలేదు అంటే ప్రమాదం, చాలా కష్టం అది. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేరుస్తారు వాళ్ళు గ్యారంటీగా. వినయం లేదు వాళ్ళకి. ఏం ప్రయోజనం అయింది? ఇంత చదివిచ్చి నువ్వు పోయి వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుంది. అందుకనే ఆ వినయ విధేయతలతో ఉండేవాళ్ళు, రుజు మార్గంలో ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది అంతే. అట్లా నడుచుకునేటువంటి వాళ్ళు, ఆ జీవన్ముక్తులు ఎట్లా ఉన్నారు? మరి ఒక మేరు పర్వతంలాగా అంత గంభీరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే ఆ గాంభీర్యం మనకి అర్థమవుతుంది. అట్లా ఆ శక్తిని ఇస్తుంది ఈ ఆధ్యాత్మిక